హైదరాబాద్ వనస్థలిపురం సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ ఆపరేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపుదాడులు చేశారు. టెక్నికల్ డివిజన్ ఇంజనీర్ రామ్మోహన్ నాయుడు 15,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అధికారులు. ఆనంద్ కుమార్, డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్. మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగిందండి. దాంట్లో ఏంది అంటే, ఇక్కడ మంచాల మండలంలో ఒక విలేజ్లో ఒక అతను ఒక 2 acres చిల్లర ఉన్న ఆయన ల్యాండ్లో లేఅవుట్ చేస్తున్నాడు. ఆ లేఅవుట్లో అనుగుణంగా ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఒక 2 ఎలక్ట్రిక్ లైన్స్ 33 and 11 kV ఎలక్ట్రికల్ లైన్స్ అందులో ఉన్నాయని చెప్పేసి, అవి అడ్డంగా వస్తున్నాయని చెప్పేసి వాటిని షిఫ్ట్ చేయాలని చెప్పేసి, అట్లాగే వాళ్ళకి ఈ లేఅవుట్కి లోపల ఇంకా కన్స్ట్రక్షన్స్ రేపు జరిగినప్పుడు హయ్యర్ ఇంటెన్సిటీ ఎలక్ట్రిసిటీ అవసరం పడుతుంది కాబట్టి ట్రాన్స్ఫార్మర్ని ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి, ఆ 2 పనుల కోసం అని చెప్పేసి ఒక ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ తోటి మాట్లాడుకొని ఆ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ద్వారా ఇక్కడ అప్లై చేయడం జరిగింది. టీజీఎస్పీడీఎస్ గారు అప్లై చేస్తే వాళ్ళు ఆల్రెడీ ఆన్లైన్లో వచ్చిన తర్వాత వాళ్ళు విచారణ చేపడుతున్న క్రమంలో ఆ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ వచ్చేసి ఇక్కడ డిఈ రామ్మోహన్ రావు గారిని కలిసి ఇట్లా ఈ విషయాలు 2 కూడా కొంచెం త్వరితగతిన చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తే, వాళ్ళు దానికి 18,000 రూపీస్ డిఈ రామ్మోహన్ రావు గారు డిమాండ్ చేయడం జరిగిందనమాట. ఒకటేమో షిఫ్టింగ్, ఇంకోటేమో ఇన్స్టలేషన్ ఆఫ్ న్యూ ట్రాన్స్ఫార్మర్. ఈ రెండింటికి 18,000 డిమాండ్ చేస్తున్నప్పుడు క్రమంలో అతను లంచం ఇవ్వడం ఇష్టం లేక మా దగ్గరికి వచ్చారు. మా దగ్గరికి వస్తే టోటల్గా 18,000 రూపీస్ ఇట్లా డిమాండ్ చేస్తారు అని చెప్పేసి మమ్మల్ని సంప్రదిస్తే, మేము ఈరోజు అతను 18,000 రూపీస్ ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా డి రామ్మోహన్ గారిని